సెపక్ తక్రా ఈ ఆట గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ థాయిలాండ్ క్రీడ మిగతా వాటితో పోల్చి చూస్తే ఎంతో విభిన్నం. ఇలాంటి వైవిధ్యమైన ఆటలు రాణిస్తున్నారు విజయవాడ యువకులు. వాలీబాల్ లాగే ఉండే ఈ ఆటలో చేతులకు అసలు పని ఉండదు. కేవలం కాళ్ళు, తల, ఛాతితోనే బంతిని కోర్టు అవతలికి కొట్టాలి. కష్టమైన సెపక్ తక్రా క్రీడపై ఆసక్తి పెంచుకొని జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు తెలుగు యువకులు. థాయిలాండ్లో ప్రసిద్ధిగాంచిన క్రీడ సెపక్ తక్రా. భారత్లో ఈ ఆట గురించి తెలిసింది తక్కువే. ముఖ్యంగా తెలుగువారికి పెద్దగా పరిచయం లేదు. కానీ ఒక్కసారి ఈ ఆటను చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. గాలిలో పల్టీలు కొడుతూ జిమ్నాస్టిక్స్ ను తలపించే ఈ ఆటలో కేవలం కాళ్లతోనే బంతిని కోర్టు అవతలకి కొట్టాలి. కష్టమైన ఈ ఆటపై హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో ఇష్టం పెంచుకున్నారు ఈ యువకులు. చదువు కొనసాగిస్తూనే క్రమం తప్పకుండా సాధన చేసి జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు విజయవాడకు చెందిన సతీష్, ఈశ్వర్. విజయవాడలోని దుర్గా అగ్రహారానికి చెందిన సతీష్ ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్లో 8వ తరగతి నుంచే సెపక్ తక్రాలో శిక్షణ తీసుకుంటున్నాడు. తండ్రి రోజువారీ కూలీగా పనిచేస్తున్న సతీష్ క్రీడల్లో రాణించేందుకు పూర్తి సహకారం అందించారు. అలా 2016లో నెల్లూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని 3వ స్థానంలో నిలిచాడు సతీష్. ఇప్పటి వరకు 7 రాష్ట్రస్థాయి, 6 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో 2 బంగారం, 1 వెండి, 2 కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు సతీష్. పీఈటీ గారు రమేష్ గారు మా స్కూల్లో గేమ్ని పరిచయం చేయడం జరిగింది. అన్ని గేమ్స్ కంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా, డిఫరెంట్గా కనిపించింది. ఇది థాయిలాండ్ గేమ్ సెపక్ తక్రా. సెపక్ అంటే లెగ్, ఆ తక్రా అంటే బాల్. 2018లో రెసిడెన్షియల్ క్యాంప్ స్టార్ట్ చేసి, సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేసి ఏపీలో ఉన్న బెస్ట్ కోచెస్ని మాకు పరిచయం చేసి వాళ్ళ ఆధ్వర్యంలో క్యాంపులు పెట్టి మా గేమ్ ప్లే ఇంప్రూవ్ అవ్వడానికి మంచిగా తోడ్పడింది. 2016 నుంచి ఇప్పటి వరకు నేను 6 నేషనల్స్ ఆడాను. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, కర్నూలు, గోవా లాంటి రాష్ట్రాల్లో ఆడటం జరిగింది. మా పేరెంట్స్ ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళండి. నేను అప్పుడు గేమ్లో జాయిన్ అవుతానంటే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, నువ్వు బాగానే చదువుతావు, నువ్వు ఆడగలవని చెప్పి ప్రోత్సహించి నాకు డైట్ కానీ సంథింగ్ ఇలా అన్ని విధాలుగా ప్రోత్సహించి పంపించేవాళ్ళు. ఎప్పుడు నేను ఇలా స్టేట్ మీట్ ఆడడానికి వెళ్ళినా, నేషనల్స్ ఆడడానికి వెళ్ళినా సరే ఎప్పుడు వద్దని చెప్పేవాళ్ళు కాదు. నువ్వు ఆడగలవు, నువ్వు చేయగలవు అన్న ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు. చివరి స్థాయిగా నేను ఇంటర్నేషనల్ ఆడాలనేదే నా గోల్. విజయవాడలోని వాంబే కాలనీకి చెందిన ఈశ్వర్ 6వ తరగతి నుంచే సెపక్ తక్రా క్రీడలో శిక్షణ ప్రారంభించాడు. తండ్రి అప్పన్న రోజువారీ కూలీగా పనిచేస్తున్న కుమారుడిని ఎంతో ప్రోత్సహించాడు. తల్లిదండ్రులు కష్టాన్ని చూస్తూ పెరిగిన ఈశ్వర్ పట్టుదలతో ఆడి 10 రాష్ట్ర స్థాయి, 2 జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించాడు. జాతీయ స్థాయి పోటీల్లో 1 వెండి, రాష్ట్ర స్థాయిలో 3 బంగారు పతకాలు, 3 వెండి పతకాలు సాధించాడు. 2017లో ఉరవకొండలో టోర్నమెంట్ ఆడి దాంట్లో బాగా ఆడామని చెప్పేసి నేషనల్ సెలెక్ట్ అయ్యాను. ఆ నేషనల్ కర్నూలు ఆడాను. ఆ కర్నూలులో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. అలాగే అలా ఇంప్రూవ్ చేసుకుంటూ మనకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. సమ్మర్ రెసిడెన్షియల్ క్యాంప్. అది చాలా అంటే ఓన్లీ ఏపీలో బెస్ట్ ప్లేయర్స్ని తీసుకొని మనకి క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆ క్యాంప్లో అనేది మంచి బెస్ట్ కోచెస్తో ఇవ్వడం జరిగింది. అక్కడ స్కిల్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు ఉపయోగపడింది. ఈ సెపక్ తక్రా నేను ఎందుకు ఎంచుకున్నానంటే ఇది కొంచెం డిఫరెంట్ గేమ్. అందరూ ఆడే గేమ్లు కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ ఇవన్నీ ఆడుతూ ఉంటారు. ఒక గేమ్ ఆడామంటే ఆ గేమ్లో అనేది పైకి రావడమే మనకి చాలా ఉపయోగం. స్కూల్లో ఎంటర్ చేసినప్పుడు శాప్ డైరెక్టర్ రవీంద్ర సార్ రిబ్బన్ కటింగ్ చేశారు. చాలా డిఫరెంట్గా ఉంది కదా, ఆడితే బాగుంటుంది, ట్రై చేద్దాం అని చెప్పేసి మేము వచ్చాము. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా బాగుంటుంది. పైన ఇంకా నేను స్పోర్ట్స్ కోటాలో ఎస్ఐ జాబ్ కొట్టాలని నాది ఆశ. ట్రై చేస్తాం. ప్రస్తుతం కేబీసీ జిల్లా పరిషత్ స్కూల్ పీఈటీగా పనిచేస్తున్న రమేష్ ఈ సెపక్ తక్రా క్రీడను విద్యార్థులకు పరిచయం చేశారు. అంతకుముందు ఆయన ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్లోనే పీఈటీగా పనిచేశారు. ఆ సమయంలోనే విద్యార్థులకు సెపక్ తక్రా ఆటలో ట్రైనింగ్ ఇచ్చారు. సొంత డబ్బుతో షూ, కిట్స్ కొనిస్తూ ప్రోత్సహించారు.
పతకాలు సాధించడమే కాదు ఈ క్రీడను ఇతరులకు కూడా పరిచయం చేయాలని అనుకున్నారు ఈ విద్యార్థులు. ఉచితంగా సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. కోచ్ రమేష్ సహకారంతోనే చాలా మంది పిల్లలకు సెపక్ తక్రాలో మెలకువలు నేర్పుతున్నారు. వీళ్ళిద్దరూ కూడా 6th క్లాస్ నుంచి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. మార్నింగ్ 6 నుంచి 8:30 వరకు, అట్లా ఈవినింగ్ 3:30 to 7 o'clock కూడా ప్రాక్టీస్ చేయటం. అన్ని స్కిల్స్ కూడా శ్రద్ధగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు నేషనల్స్లో వాళ్ళ ప్రతిభలు చూపించడం జరిగింది. వీళ్ళు కోచింగ్ తీసుకుంటూ నా దగ్గర మా విద్యార్థులు, ఈ పాఠశాల విద్యార్థులు కూడా నాతో ఉంటూ శిక్షణలో కూడా పాల్గొంటున్నారు. వీళ్ళు ఇంటర్నేషనల్ ఆడాలి, నెక్స్ట్ ఇయర్ పతకాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. పరిచయం లేని క్రీడనైనా ఇష్టంతో నేర్చుకుని అద్భుతాలు చేయొచ్చని ఈ యువకులు నిరూపిస్తున్నారు. పతకాలు సాధించడమే కాకుండా తమలాంటి మరెంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తూ స్ఫూర్తినిస్తున్నారు.